బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వారం రోజులుగా కేసినేని ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరికి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేసినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల టీడీపీకి ఆయన కూతురు శ్వేత రాజీనామా చేశారు. వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేసినేని నాని కాసేపట్లో సీఎం జగన్ ను కలవబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. లైవ్ ద్వారా కోటేశ్వరరావు, ఓవర్ టు యు. ఎట్టకేలకు మరి కేసినేని నాని అయితే వైసీపీ గుటికి చేరుకోబోతున్నారు. అయితే మనం ముందుగానే ఊహించినట్టుగానే గత కొద్ది రోజులుగా విజయవాడ రాజకీయాలు అయితే హీట్ ఎక్కాయని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా చూసుకుంటే కేసినేని నాని ఎపిసోడ్ ఇప్పటికి ఒక కొలికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సిక్స్టీకి ముందు విషయం చెప్తుంది, వైసీపీ ఖచ్చితంగా కేసినేని నాని 60 చెప్పిన ప్రకారం మరి వైసీపీకి వెళ్తారని కూడా మన ముందే చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అదే నిజమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు కేసీఆర్ నాని మరి క్యాంప్ ఆఫీస్ కి అయితే చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ లో మరి సీఎం జగన్ తో భేటీ అనంతరం మరి లాంఛనంగా మరి వైసీపీ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు చర్చలు జరుపుతారన్నమాట. ఈ రోజు ముఖ్యంగా విధి విధానాలపై సంబంధించిన ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న తర్వాత మాత్రమే మరి మరి వైసీపీతో లాంఛనంగా చేరేందుకు కూడా అవకాశం మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ నాని అయితే సీఎం క్యాంపు కార్యాలయం చేస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ నానితో పాటు వెల్లంపల్లి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా వీరిద్దరూ కేసీఆర్ నానితో క్యాంపు కార్యాలయం చేస్తున్నారు. వీరిద్దరూ ఆయన కేసీఆర్ నానిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే వైసీపీలో కేసీఆర్ నాని వస్తారు అనేది జరుగుతున్న చర్చ అయితే ఈ రోజు మరి దానికి నిదర్శనంగా క్యాంపు కార్యాలయం చేరుకోవడం, జగన్తో మరికొన్ని చేపట్లోనే భేటీ కావడం కూడా చర్చగా జరిగిపోతున్నాయి. అంతేకాకుండా ముందుగా ఆయన నిర్ణయించిన దాని ప్రకారం రేపు వైసీపీలో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారని మనం చెప్పిన దాని ప్రకారం ఈ రోజు రేపు మరి చేరేందుకు కూడా ముహూర్తం లాంఛనంగా చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉందో తెలుగుదేశంలో ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నాని కొన్ని వివాదాలు అంతేకాకుండా విమర్శించారు. అందువల్లే తాను బయటికి రావడం జరిగిందని కూడా కేసీఆర్ నాని కేసీఆర్ నాని కూతురు కూడా శ్వేత కూడా మొన్న మరి తన కార్పొరేట్ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగుదేశానికి కూడా రాజీనామా చేసిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని తెలుగుదేశం కాదనుకున్నది కాబట్టి మేము బయటకు వచ్చాం. అంతేగాని తెలుగుదేశం కానీ ఇప్పటికి కూడా మాకు చంద్రబాబు మరి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా వద్దు అనుకున్న పార్టీలో మేము ఉండలేము అని కూడా అందుకనే అందులో భాగంగానే మేము బయటకు వచ్చామని కూడా చెప్తున్నాం. అంతేకాకుండా మరి కేసీఆర్ నాని తరఫున శ్వేత కూడా మరి వైసీపీ అధిష్టానంతో సమావేశమైంది, నాయకులతో కొంత సమావేశమైంది, కొంత మేరకు కొన్ని డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన విజయవాడ పార్లమెంట్ స్థానంతో పాటు మరికొన్ని 5 పార్లమెంట్ అసెంబ్లీ 5 తమ అభ్యర్థి కూడా కేసీఆర్ నాని మరి డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి నందిగామ సంబంధించి కనగంటి చేరొద్దని కూడా తీసుకోవాలి. అంతేకాకుండా మైలవరానికి సంబంధించి బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు తిరువూరు సంఘటన కృష్ణరాజు కూడా ఆయన వెళ్ళని ఆయన చెప్తున్న నేపథ్యంలో మరికొంత తమ కూతురికి శ్వేతకి కూడా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం కేటాయించారని, అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారని కూడా మరి వైఎస్ జగన్ ముందు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీటిల్లో 2 నియోజకవర్గాలకు సంబంధించి
ఎంపీ పార్లమెంట్ స్థానానికి సంబంధించి వైసీపీ అధిష్టానం మరి అంగీకరించిందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ప్రత్యక్షంగా కేసీఆర్ నాని కలుసుకుంటున్న నేపథ్యంలో మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ అడిగినటువంటి 5 స్థానాలలో కొన్ని స్థానాలకు ఇప్పటికే వైసీపీ అధిష్టానం మరి కొన్ని కొత్త అభ్యర్థులను కూడా ఇన్ఛార్జీలు కూడా కేటాయించింది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే రీసెంట్ గా 2వ జాబితాలో షేక్ ఆసిఫ్ కు కేటాయించడం జరిగింది. షేక్ ఆసిఫ్ కు కేటాయించినటువంటి స్థానాన్ని మరి కేసీఆర్ నాని అడుగుతున్నట్టుగా డిమాండ్ చేస్తున్నట్టుగా మరి ఎంకే బేగ్ కేటాయిస్తారా లేదని కూడా కొంత ఇదైతే ఉంది. అయితే అక్కడ మరి రీసెంట్ గా ప్రకటించినటువంటి ఆసిఫ్ బదులుగా ఎంకే బేగ్ ని తీసుకునే అవకాశం లేదని కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మరింత స్పష్టత అయితే ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ నాని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరికొంత సేపట్లోనే కలవడం నేపథ్యంలో మరికొంత సేపట్లోనే మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు.